లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. యానిమల్ ఫ్రాంచైజీలో గ్లోబల్ స్టార్ అదేంటి అంటే సందీప్ రెడ్డి వంగ తన సినిమాల లిస్ట్ లో రామ్ చరణ్ ప్రాజెక్ట్ చేర్చుకున్నాడట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు. అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో డైరెక్టర్ గా తన మార్క్ సెట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాను తెలుగులో సూపర్ హిట్ చేసుకుని అదే సినిమా కబీర్ సింగ్ గా బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ హిట్ కొట్టాడు సందీప్ వంగ. అయితే ఆ తర్వాత రణబీర్ కపూర్ తో చేసిన యానిమల్ సినిమా మాత్రం మరో సెన్సేషనల్ అయింది. ఆ సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు ఏర్పడ్డా అవన్నీ కూడా సినిమా సక్సెస్ కు హెల్ప్ అయ్యాయే తప్ప అంత ఎఫెక్ట్ అయితే చూపించలేదు. మరి ఈ క్రమంలో యానిమల్ సీక్వెల్ గా యానిమల్ పార్క్ కూడా సందీప్ వంగ అనౌన్స్ చేశాడు. అయితే యానిమల్ పార్క్ కన్నా ముందు సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ప్రభాస్ ఫౌజీకి కొంత గ్యాప్ ఇస్తే స్పిరిట్స్ ని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు సందీప్. అయితే ఆ సినిమా తర్వాత అసలైతే అల్లు అర్జున్ తో ఒక సినిమా, విజయ్ దేవరకొండతో మరో సినిమా ప్లాన్ చేశాడు సందీప్. స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పటికి పూర్తి చేస్తాడన్నది క్లారిటీ అయితే లేదు. ఆ నెక్స్ట్ యానిమల్ పార్కు, అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు తీస్తాడో తెలీదు. ఇదిలా ఉంటే ఫిలిం నగర్ లో ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే సందీప్ వంగ తన సినిమాల లిస్ట్ లో రామ్ చరణ్ ప్రాజెక్ట్ కూడా చేర్చుకున్నాడట. మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే వరుస సినిమాల లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో పెద్ద సినిమా చేస్తున్న చరణ్ నెక్స్ట్ సుకుమార్ సినిమా అనౌన్స్ చేశారు. అయితే RC-17 సినిమాగా సుకుమార్ ప్లేస్ లో సందీప్ వంగ వచ్చి చేరాడని లేటెస్ట్ టాక్. సందీప్ వంగ స్పిరిట్ తర్వాత యానిమల్ పార్కు, అల్లు అర్జున్ సినిమా రెండు చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ సినిమా బదులుగా చరణ్ తో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తోంది. నేషనల్ వైడ్ గా సందీప్ వంగ రేంజ్ ఏమిటో తెలిసిందే కాబట్టి చరణ్ అతనితో సినిమా చేయాలని చూస్తున్నాడట. అయితే స్పిరిట్ పూర్తి చేశాక ముందు యానిమల్ పార్క్ చేస్తాడా లేదా చరణ్ సినిమా చేస్తాడా అన్నది క్లారిటీ రావాలి. ఈలోగా సుకుమార్ కూడా చరణ్ సినిమా హోస్ట్ లో పడితే నెక్స్ట్ పుష్ప 3 పూర్తి చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరితో చేస్తాడన్నది చూడాలి. మొత్తానికైతే రామ్ చరణ్ సినిమాల లైనప్ మాత్రం మెగా ఫ్యాన్స్ కి సూపర్ జోష్ ఇస్తుంది. మరి ఈ సినిమాలన్నీ వర్కౌట్ అయితే కనుక చరణ్ గ్లోబల్ రేంజ్ లో సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పొచ్చు.